తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే కనుక 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తారు అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి టీడీపీకి సంబంధించిన అనుకూల మీడియాలో కూడా ఈ వార్తని విస్తృతంగా వైరల్ చేస్తున్నారు. అంటే ఈ 10 మందిలో కూడా సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. ఆ సీనియర్ నాయకులు కూడా దాంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ బ్రదర్ ద్వారకనాథ్ రెడ్డి గారు ఉన్నారు. అంటే వారు ఈ జిల్లాలో, చిత్తూరు జిల్లాలో కూడా వారు ఎంతో మంచి పట్టున్న నాయకులు. అదేవిధంగా స్టేట్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే కూడా కొంత గుర్తింపు ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్ అరెస్ట్ అయితే వీరంతా రాజీనామా చేసే పరిస్థితి ఉంది. ఈ 10 మంది మొట్టమొదటి విషయం, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం తక్కువ. కారణం ఏంటంటే కేసు తెలుగుదేశం వ్యూహం. కేసు ఏంటి? మద్యం పాలసీకి కింద జరిగిన మాల్ ప్రాక్టీస్కి అసలు సంబంధాలు కనపట్లేదు. ఆ సిట్టు మొదటి ఛార్జ్ షీట్లో కూడా పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో అరెస్టు విచారణ చేయాల్సిన పాయింట్ ఏది మనకు కనపడట్లేదు. సరే, ఇంకేం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం పొలిటికల్ డెసిషన్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం పొలిటికల్ డెసిషన్ తీసుకుంటారా అనేది ఒకటి కనిపిస్తుంది. అన్నిటికన్నా మించి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయడం కన్నా వాళ్ళ ఉద్దేశం ఏంటి? కేసు ఏమవుతుంది, మహా అంటే ఛార్జ్ షీట్ వరకు వస్తుంది, కొన్ని రోజులు అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, ఆ తర్వాత వదిలేస్తారు. ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత మళ్ళీ చర్చనీయాంశం కాదు. వీళ్ళు విచారణ కన్నా చర్చకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఇప్పుడు 1 yearగా జగన్ అరెస్ట్ చేస్తున్నారు. ఇదిగో అరెస్ట్ అంటున్నారు. దాని చుట్టూ జగన్ ఏదో ఈ అవినీతిలో భాగస్వామి అయిపోయడం చెప్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం క్యాంపెయిన్ చేస్తున్నారు. జగన్కి వ్యతిరేకంగా ఆ మద్యం పాలసీలో ఏదో జరిగింది, ముడుపులు ముట్టాయని చెప్పడం ఇస్తున్న ప్రాధాన్యత అరెస్ట్కి ఇట్లేదు. కాబట్టి ఆ రీత్యా జగన్ ఒకసారి అరెస్ట్ చేసేసినారు అనుకో, ఇంక సబ్జెక్ట్ ఏముంటుంది, అక్కడికి అయిపోతుంది, చాప్టర్ క్లోజ్. అందులో నాకు వాళ్ళ వ్యూహం చూసినా, కేసు స్వభావాన్ని చూసినా జగన్ గారిని ఇప్పట్లో అరెస్ట్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఫస్ట్ పాయింట్. ఒకవేళ అరెస్ట్ చేస్తే 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా? చేయరు. చెయ్యకపోగా 10 మంది ఏం చేస్తారా? ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మరింత విస్తృతంగా జనంలోకి వెళ్తారు తప్ప జగన్ అరెస్ట్ చేస్తే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోరు, లేదా రాజీనామా చేసి ఎన్నికలకు పోరు. అవసరం ఏముంది? జగన్ అరెస్టు తప్పు అని 10 నియోజకవర్గాల ఎమ్మెల్యే రాజీనామా చేసి ఎవరికి నిరూపించాలి? అవసరం లేదు. ప్రజల్లోకి వెళ్ళి నిరూపించుకుంటారు, కోర్టులో నిరూపిస్తారు. కాబట్టి జగన్ అరెస్ట్ చేస్తే వైసీపీ ఎమ్మెల్యేలు చేసేది జనంలోకి వెళ్ళడమే. రాజీనామా చేయడం అంటే ఎన్నుముక చూపడమే. అంత అవసరమేం లేదు. కాబట్టి జగన్ అరెస్ట్ అయ్యే అవకాశాలు తక్కువ. అరెస్ట్ అయితే మరింత ధైర్యంగా, మరింత చొరవగా జనంలోకి వెళ్ళిపోతారే తప్ప రాజీనామా చేసి సెల్ఫ్ గోల్ వేసుకోడు. రాజీనామా సెల్ఫ్ గోలే కదా. రాజీనామా అయిపోయిన వెంటనే ఫస్ట్ ఎమ్మెల్యే పదవి పోతుంది, తర్వాత ఉప ఎన్నికలు వస్తాయి, దాన్ని ఎదుర్కొంటూ ఉండాలి. అవసరం ఉంది. ఒకళ్ళు ఉప ఎన్నికలు ఎదుర్కొని ప్రభుత్వాన్ని కార్నర్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ నాకు ఉన్న అవగాహన మేరకు జగన్ అరెస్ట్ చేసే ప్రసక్తి ఉండదు. అరెస్ట్ చేస్తే రాజకీయంగా ఎదుర్కొంటారే తప్ప జనంలోకి వెళ్తారే తప్ప ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజీనామా చేసి కొత్త సమస్యలు అయితే తెచ్చుకోరు. అయితే ఈ వార్తలో ఇంకోటి కూడా ఉంది. అంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తారనే కాకుండా, అయితే వైసీపీలో జగన్ అరెస్ట్ చేస్తే కనుక వైసీపీ పార్టీకి దిక్కు లేదు, జగన్ అరెస్ట్ చేస్తే కనుక ఇంకెవరు ఇటువంటి దిక్కు ఉండదు అనేసి అని అది కూడా వచ్చింది. అంటే దీంట్లో వాస్తవం ఏంటి? జగన్కి దిక్కు జనం, ఎమ్మెల్యేలు కాదు, నాయకులు కాదు. జగన్కి దిక్కు ఎవరు అంటే జనమే. జనంలో జగన్కు ఉందా లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ 12 ఏళ్ళు 13 ఏళ్ళ కాలం ఉంది కదా. ఈ కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్నంత ప్రతికూల వాతావరణం 24లో ఎదుర్కొన్నంతగా ఎప్పుడు ఎదుర్కోలేదు. మన ఎన్నికల్లో ఇంటా బయట ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ఓడిపోయినారు. ఇంట్లో పార్టీ కేడర్ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అంటే మాకు అన్యాయం జరిగిందని అది మనందరూ తెలుసు. ఇంటా బయట ఇంత తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పుడు కూడా 24 ఎన్నికల్లో అదే అత్యంత క్రైసిస్. ఆ టైంలో కూడా సింగిల్ ఇండివిజువల్ జగన్ ఈజ్ నెంబర్ 1. ఇంత ఘోర పరాజయంలో కూడా ఎన్నికల ఫలితాలు కానీ పరిశీలిస్తే సింగిల్ ఇండివిజువల్ జగన్ ఈజ్ నెంబర్ 1. మీరు అన్న చెట్లని నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ముగ్గురు కలిస్తే వచ్చిన ఓట్లు 1,82,00,000. అయితే సింగిల్ ఇండివిజువల్ జగన్ గారికి వచ్చిన ఓటు 1,32,00,000. సింగిల్ ఇండివిజువల్ చూసుకుంటే ఇప్పుడు కూడా జగన్ గారు నెంబర్ 1 కనిపిస్తాడు. కాబట్టి ఇంత ప్రతికూల పరిస్థితుల్లో నెంబర్ 1 లెవెల్ లీడర్షిప్ ఉన్న జగన్ గారు అరెస్ట్ చేసినంత మాత్రాన ఆయనకి ఏమవుతుంది? 2 ప్రతికూల పరిస్థితుల్లోనే సింగిల్ ఇండివిజువల్గా 1,32,00,000 ఓట్లు తెచ్చుకున్న జగన్ స్ట్రాంగ్ లీడర్ ఉన్నప్పుడు ఓడిపోయిన తర్వాత కేడర్లో అసంతృప్తి పోయింది,
మళ్ళీ యాక్టివ్ అయిపోతున్నారు. ప్రభుత్వం వ్యవహరించే తీరు వల్ల కొంత అసంతృప్తి వస్తుంది. కూటమిలో ఉన్న వాళ్ళందరూ ఒకరికొకరు లోకలోకలు వస్తున్నాయి. కాబట్టి ఎంతో కొంత జగన్ మరింత పెరిగినాడంటే ఇంకా పవర్ఫుల్ అయినట్టే కదా లెక్క. ఇంకా వాళ్ళే అనేక సందర్భాలు అంటున్నారు మళ్ళీ జగన్ వస్తే ఏంది పరిస్థితి, రాడని బాండ్ పేపర్ మీద రాసేయండి, వాళ్ళు అంటున్న మాటలే కదా. కాబట్టి జగన్ బలపడ్డాడు. బలహీనంగా ఉన్నప్పుడే భయపడిన వ్యక్తి బలపడినప్పుడు ఇంకెందుకు భయపడతాడు? కాబట్టి జగన్మోహన్ రెడ్డికి దిక్కు జనం. నాయకులందరూ వెళ్ళినా కూడా ఏం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఎంతమంది నాయకులు ఉన్నారు ఆయనకి? మదరు చెల్లెలు ఈదుల్లోకి వెళ్ళారు, ఆయన జైల్లో ఉన్నాడు. వ్యక్తులుగా ఆయనతో ఉన్నారు, వ్యవస్థ లేదు ఆయనకి. కానీ ఆ తర్వాత 14లో ప్రతిపక్ష నాయకుడిగా 60 సీట్ల పైన, 19లో అద్భుతమైన విజయంతో 151 సీట్లతో ముఖ్యమంత్రి, మన ఓడిపోయిన సందర్భంలో 1,32,00,000 ఓట్లు. ఇంత ఎస్టాబ్లిష్డ్ వ్యవస్థ వచ్చినప్పుడు ఆయన ధీటుగా ఎదుర్కొంటాడే తప్ప భయపడే ప్రసక్తి. ఎందుకంటే జనంలో జగన్ ఒకళ్ళ నాయకులు పరారైపోయి భయపడిపోయి పోతారని అనుకోను. కింద గ్రౌండ్ వాళ్ళకి కూడా తెలుసు కదా, యాడికి బాల్ వాళ్ళు ఆడనే బస్సు నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోతా ఉంటే వీళ్ళు పోయి ఆడ ఏం చేస్తారు. కాబట్టి ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు కొంతమంది నాయకులు తప్పుదోవ పెట్టినా జగన్ దానికి కూడా లొంగడు, అట్లే ఉంటాడు. కారణం జగన్ బలం జనంలో ఉంది కాబట్టి. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.